నిన్న రాత్రి చాలాసేపు ఆలోచించా అబ్దుల్లా. మన జీవితం ఎంత చిన్నదో కదా. ఒకరోజు మనము ఆ నేల క్రిందికి వెళ్ళిపోతాం. కానీ మనం ఇంతవరకు నిజంగా ఏం సాధించాం? ఉమర్, జీవితం అంటే సొమ్ము సంపాదించడం కాదు, ప్రతి శ్వాసలో అల్లాహ్ని గుర్తు చేసుకోవడం. అదే నిజమైన విజయం. నిన్న శ్మశానంలో నేను ఒక వృద్ధుణ్ణి చూసా అబ్దుల్లా. అతను తన కొడుకు కోసం దువా చేస్తున్నాడు. ఆ క్షణంలో నాకనిపించింది, ప్రేమే మానవుడి చివరి జ్ఞాపకం. నిజమన్న ఉమర్, ప్రేమతో కలిసి మెలిసి మనం జీవిస్తేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ, కరుణ, సత్యం ఇవే మనకు మార్గం చూపుతాయి. కానీ మనుషులు ఆ సత్యం మరిచిపోతున్నారు అబ్దుల్లా. మనం మసీదులో నమాజ్ చేస్తాం, కానీ మన హృదయంలో మాత్రం అల్లాహ్ కోసం ఖాళీ ఉండదు. అదే అసలు దుఃఖం. అల్లాహ్ మనల్ని పరీక్షిస్తాడు ఉమర్, ఒకరికి సౌఖ్యమిచ్చి ఒకరికి బాధ ఇచ్చి. కానీ రెండింటిలోనూ తనను గుర్తుంచుకోమని చెబుతాడు. ఇదే జీవితం యొక్క అర్థం. ఇప్పుడే అర్థమైంది అబ్దుల్లా. జీవితం అల్లాహ్ దగ్గరికి తిరిగి వెళ్లే ప్రయాణం. మరణం ఆ ప్రయాణం పూర్తయిందనే గుర్తు చేస్తుంది. సరిగ్గా అన్నావు నా స్నేహిత. జీవితాన్ని ప్రేమించు, కానీ అల్లాహ్ కోసం జీవించు. అప్పుడు మరణం కూడా భయంకరం కాదు, అది ఒక స్వాగతంలా అనిపిస్తుంది. ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దాం. మా ప్రయాణంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మరియు షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మా శక్తి.